మానసిక స్థిరత్వం. మానసిక స్థిరత్వం నిలకడలేనిదే జ్ఞానము నశిస్తుంది. జ్ఞానము లేనిదే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే జీవితం ఒక అంధకారమని భగవద్గీత చెబుతోంది. ఈ రోజుల్లో నిలకడ అన్నదే కనిపించటం లేదు. టీవీ ముందు కూర్చొని రిమోట్తో ఛానల్తో మారుస్తూనే ఉంటారు. నిర్విరామంగా మారుస్తూనే ఉంటారు. పిల్లలది పెద్దలది కూడా ఎక్కువసేపు స్థిరంగా నిలవలేని మానసిక స్థితి. పెద్దలకు స్పష్టత లేని ఆలోచనలు, స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయక ముందు మరో దారిలో మళ్ళీపోతున్నారు. పిల్లలు పెద్దల్ని అనుకరిస్తున్నారు. చిన్న నిరుత్సాహాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ సమస్య రాబోయే రోజుల్లో మానసిక ఆందోళనకు దారితీయవచ్చునని పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక యువకుడు పరమశాంతిని పొందాలనుకుని నది ఒడ్డున కూర్చొని ధ్యానించసాగాడు. నదీ ప్రవాహము ఉధృతముగా ఉంది. చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆ యువకుడు నది ప్రశాంతంగా మారితే ధ్యానం మీద దృష్టి పెట్టవచ్చునన్నాడు. పక్కన ఉన్న వృద్ధ సన్యాసి నవ్వుతూ, నదిని మార్చలేవు కానీ నీ మనస్సును నిలకడగా ఉంచగలవు అన్నాడు. బాహ్య పరిస్థితులు మారేదాకా ఎదురు చూడటం కాదు, మన మనస్సే స్థిరంగా మారితే అంత ప్రశాంతంగా మారుతుంది. వేదాలలో స్థిరత్వం గురించి వివరంగా చెప్పారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ నాలుగింటిని స్థిరత్వం అవసరం. అది ధార్మికత, జ్ఞానము, వైరాగ్యము, సాధనాల మూలస్తంభమని ఋగ్వేదం చెబుతోంది. నిలకడ మనస్సుతోనే ఋషులు జ్ఞానాన్ని పొందగలుగుతారు. ధ్యానానికి అనుకూలమైన ఆసనము స్థిరంగా ముఖంగా ఉండాలని యోగసూత్రం చెబుతోంది. ఇంద్రియ మనస్సు నిలకడగా నిశ్చలముగా ఉండటమే ఉన్నత గతికి దారి, మనశ్శాంతి. బ్రహ్మజ్ఞానానికి అదే మార్గం. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞతను గురించి చెబుతూ కోప, మోహ, భయ, లాభ నష్టాలు మనిషి నిలకడగా ఉండాలి అంటాడు. చిన్నవాడైన ధ్రువుడు స్థిరచిత్తము విష్ణువుతో భక్తిని ధ్యానించాడు. తండ్రి ద్వేషించిన తల్లి బాధపడి అతడి ధ్యేయం నుంచి దృష్టి మరల్చలేదు. ఫలితముగా ధృవతార మారాడు. అందుకే ధ్రువుడు స్థిరత్వాన్ని, శాశ్వత చిహ్నము. హిరణ్యకశిపుడు ఎంత హింసించినా ప్రహ్లాదుడు తన భక్తితో నమ్మకంగా స్థిరంగా ఉండి చివరికి నరసింహుడి దర్శనాన్ని పొందాడు. నిజానికి ఆత్మనియంత్రణ కీలకమైంది. ఇది మనస్సు నిలకడ ఉన్నవారికే సాధ్యమవుతుంది. మనిషి నిలకడ లేకపోతే ఏదీ సాధ్యం కాదు. నిలకడ ఉన్నవారికి జీవితాలు విజయపదం సాగుతాయి. నిలకడ అనేది మానసిక ఆరోగ్యానికి మూలస్తంభం. అభిప్రాయ సంభాషణలో, నిర్ణయాలలో, లక్ష్యాల్లో ప్రతి చోట అది కనిపించాలి. దానివల్లే జీవితం అర్థవంతంగా సాగుతుంది. స్థిరమైన సంకల్పం, పట్టుదల, భగవద్శక్తి ఉంటే ఉన్నత స్థానం పొందగలడు. చంచలమైన మనస్సు సంశయాల రూపములో చిక్కుపడుతుంది. స్థిరత్వమే జ్ఞానానికి తలుపులకు దారితీస్తుంది.